హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డిగ్రీ స్టడీస్. ఈరోజు టాపిక్ ఏంటంటే టైప్ ఆఫ్ యావరేజెస్ టైప్ ఆఫ్ యావరేజెస్ మనం తీసుకోవడానికి మీను, మీడియను, మోడ్ ఈ త్రీ యూజ్ అవుతాయి. మనకు మీన్లో ఏంటంటే అర్థమెటిక్ మీను, జియోమెట్రిక్ మీను, హార్మోనిక్ మీను త్రీ ఉంటాయి. అర్థమెటిక్ మీన్లో మళ్ళీ సబ్ డివైడెడ్గా ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూ సిరీస్ బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మూడు ఉంటాయి: ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూ సిరీస్. ఈ ఇండివిజువల్ సిరీస్లో కూడా డైరెక్ట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్ టూ టైప్స్. ఇండివిజువల్ సిరీస్లో టూ టైప్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఏంటంటే డైరెక్ట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్. డిస్క్రీట్ సిరీస్లో ఏంటంటే డైరెక్ట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. దీంట్లో స్టెప్ డీవియేషన్ మెథడ్ అనేది యాడ్ అవుతుంది. కంటిన్యూ సిరీస్లో ఏంటంటే డైరెక్ట్ మెథడు, షార్ట్ కట్ మెథడు, స్టెప్ డీవియేషన్ మెథడ్. దీంట్లో కూడా ఆ త్రీ మెథడ్స్ ఇన్వాల్వ్ అవుతాయి. నెక్స్ట్ ఇక్కడికి అర్థమెటిక్ మీన్ అయిపోయింది. తర్వాత ఏంటంటే జియోమెట్రిక్ మీను, హార్మోనిక్ మీను. ఇవి సపరేట్గా ఫార్ములాస్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను, వాచ్ చేయండి. నెక్స్ట్ మీడియన్ తీసుకున్నట్లయితే మీడియన్లో కూడా సేమ్ ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూ సిరీస్ ఈ త్రీ ఉంటాయి. దీంట్లో ఏం మెథడ్స్ ఉండవు. మనం ఈ త్రీ ఆఫ్ సిరీస్ని ఫాలో అయితే సరిపోతుంది. మోడ్లో కూడా సేమ్ ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూ సిరీస్ ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్కువ మీను, మీడియన్ మోడ్లో కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే సిరీస్, మెథడ్స్. సో అందుకే ఇక్కడ బ్రీఫ్గా చెప్పాను: ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూ సిరీస్, డైరెక్ట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్, డైరెక్ట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్. నెక్స్ట్ మనకు మీన్, ఇండివిజువల్ సిరీస్, డైరెక్ట్ మెథడ్, షార్ట్ కట్ మెథడ్, స్టెప్ డీవియేషన్ మెథడ్ లాంగ్ వీడియోలో ప్రాబ్లం టైప్ నేను ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్, వాచ్ చేయండి. ఇదైతే మనకు బ్రీఫ్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే ఎన్ని టైప్స్ ఉంటాయి ఏంటంటే దీన్ని చూస్తే నెక్స్ట్ ప్రాబ్లమాటిక్ మనకు ఈజీగా అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్.